అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చి బహురూపి దేశీ వెరైటీ. న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా మనం పండిస్తున్న ఈ వెరైటీ అన్నమాట. ఒకసారి ఎలా ఉన్నాయో చూడండి. ఇది ఇప్పటికీ 120 రోజులు దాటిన చేను. కాకపోతే సుడి పురుగు 3 సార్లు అటాక్ చేయడం వల్ల బాగా పంట దెబ్బతిని దాని తర్వాత మళ్ళా కొత్త పిలకలు వచ్చి ఆ కొత్త పిలకలు మళ్ళీ ఇప్పుడు పొట్ట దశ చేరుకున్నాయి అన్నమాట. అదేవిధంగా కొన్ని కంకులైతే గట్టిగా నిలబడి కొన్ని అయితే ముందే కాసినాయి అనమాట. ఒకసారి కంకులు చూడండి ఏ విధంగా ఉన్నాయో. బహురూపి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వెరైటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది పాతకాలం నాటి వెరైటీ అన్నమాట. శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి చెందిన వెరైటీ అని చెప్తారు. ఇది ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుందంటే చూడండి ఎంత మంచి వెరైటీయో. ఎలా ఉందో చూడండి, ఒక్కొక్క గింజ ఎంత అద్భుతంగా వచ్చిందో, చాలా బాగుంది. ఇక్కడ కొద్దిగా లైట్గా తక్కువ హైట్ ఉంది, అక్కడైతే బాగా హైట్ పెరిగింది. ఇప్పుడు ఎండాకాలంలో దాంతోపాటు సుడి పురుగు ప్రభావం వల్ల పెరగలేకపోయిందన్నమాట, చాలా దెబ్బతిన్నది. కాకపోతే వర్షాకాలంలో మాత్రం 6.5 నుంచి 7 ఫీట్ల వంత హైట్ అయితే పెరుగుతుందన్నమాట. ఇంత అద్భుతమైన రిజల్ట్ వేరే వరిలో కనిపించదు. కంకులు చూడండి, కంకుల్లో ఎన్ని గింజలు ఉన్నాయో చూడండి. కనీసం ఒక దానిలో 100 గింజల దాకా, ఒక కంకిలో 100 గింజల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ ఉన్నది, అది ఒకటిన్నర గుంట. ఆ గుంటలో 2 క్వింటాల బియ్యం, దాంతోపాటు 20 కేజీల విత్తనాలు అయితే నా దగ్గర ఇంతకుముందు పండించి ఇప్పుడైతే అక్కడ నవారా వేసినాను. ఇక్కడైతే ఈ బహురూపి ఇంకా గోదావరి ఇసుకలు అక్కడ వైపు ఉంది. సో ఈ విధంగా మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో నేనైతే పండిస్తున్నా. సో ఇది ఒక అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవచ్చు. పాతకాలం విత్తనాల యొక్క పవర్ అంటే ఈ విధంగా మనకి ఇప్పుడిప్పుడు అవగతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ గింజలు అయితే కొద్దిగా నిండినాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక్కొక్క గింజ ఇంత బరువు ఉంటుంది అనమాట. చాలా మంచిది ఇది. దీని యొక్క మెడిసినల్ బెనిఫిట్ చూసుకుంటే మనకు బాగా వర్కౌట్ చేసే వాళ్ళు కానీ, ఎక్కువ పని చేసే వాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. కండపుష్టి ఎక్కువ పట్టడానికి దీనిలో మెగ్నీషియం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కండరాలకు సంబంధించి స్టిఫ్నెస్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది కనీసం ఒక 4.5 ఫీట్ల హైట్ అయితే వచ్చిందనమాట, చాలా ఎక్కువ హైట్ వచ్చింది. ఈ ఎండాకాలంలో ఇంత ఒడిదుడుకులను దాటి కూడా ఇంత అద్భుతంగా కాయడం అనేది గొప్ప విషయం. అది న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో నేను రెండోసారి చేస్తున్న పంట ఇది. ఇంతకుముందు వేసిన, మళ్ళీ ఇప్పుడు అదే విత్తనాలు నేను వేస్తున్నా. వర్షాకాలం ఎవరికైనా కావాలంటే నేను పంపించడానికి ట్రై చేస్తాను. ధన్యవాదాలు.